టైటన్స్ ఈ సీజన్లో రెండో విజయం సాధిస్తుందా? దేవాంగ్ దలాల్ జోరుని ఆపేది ఎవరు? దేవాంగ్ దలాల్ని ఆపాలంటే ఎటువంటి ప్లాన్స్తో రావాలి? తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఎటువంటి స్ట్రాటజీతో రావాలో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. అండ్ చాలామంది కబడ్డీ ఫ్యాన్స్ అందరూ కూడా మన ఛానల్కి వచ్చి చాలా మంచి పని చేశారు, కరెక్ట్ ఛానల్కి వచ్చారు. అండ్ అనాలిసిస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అందరికంటే ముందు అయితే మనమైతే ప్రొవైడ్ అయితే చేస్తాం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. అండ్ ముందుగా బెంగాల్ వారియర్స్ తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్లు చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్కే ఎక్కువగా మనకి హెడ్ టు హెడ్ కాంబినేషన్లో చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్ ఎక్కువ డామినేషన్ చేసింది అండ్ లాస్ట్ సీజన్స్లో. అండ్ తెలుగు టైటన్స్ ఈ సీజన్లో బెంగాల్ వారియర్స్ మీద గెలవాలంటే వాళ్ళ మెయిన్ రైడర్ అయిన దేవాంగ్ దలాల్ని ఖచ్చితంగా ఆపవలసిందే. దేవాంగ్ దలాల్ని ఆపాలి అంటే అండ్ క్లియర్ మైండ్ సెట్తో డిఫెన్స్ మొత్తం స్ట్రాంగ్గా ఉండాలి ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో అంకిత్ మీద ఎక్కువ ప్రెజర్ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రైట్ రైడర్ కాబట్టి లెఫ్ట్ కార్నర్లో ఉన్న అంకిత్కి ఎక్కువ ప్రెజర్ పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ దేవాంగ్ దలాల్ కూడా ఈ సీజన్లో రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. గత కొన్ని మ్యాచెస్ నుండి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ దేవాంగ్ దలాల్ మీద ప్రెజర్ కనుక మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ కనుక పెడితే సగం మ్యాచ్ అక్కడే అయిపోతుంది. దేవాంగ్ దలాల్ని ఆపాలంటే అంకిత్ అండ్ శుభం షిండే మీద మనకైతే ఈ మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇరు కార్నర్స్ వైపు మనకైతే దేవాంగ్ దలాల్ అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ ఇరు కార్నర్స్ కాంబినేషన్తో దేవాంగ్ దలాల్ని టార్గెట్ చేస్తే గనక ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు మన తెలుగు టైటన్స్కి అయితే ఉన్నాయి. అండ్ డిఫెన్స్ మీద ఎక్కువ తెలుగు టైటన్స్ అయితే ఫోకస్ చేయాలి ఈ మ్యాచ్లో. అండ్ దేవాంగ్ దలాల్ని ఆపితే కనుక సగం మ్యాచ్ అయితే అక్కడ అయిపోతుంది. మిగతా ప్లేయర్స్ అందరినీ కూడా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు మన తెలుగు టైటన్స్ అయితే. ఇక రైడింగ్ విషయానికి వచ్చినట్లయితే తెలుగు టైటన్స్ భరత్ హుడా కావచ్చు, విజయ్ మాలిక్ కావచ్చు, చేతన్ సాహు కావచ్చు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ మ్యాచ్ అగైన్స్ చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఆ విధమైన పర్ఫార్మెన్స్ తెలుగు టైటన్స్కి మరొకసారి వీళ్ళు ముగ్గురు కనుక ఇస్తే తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దేవాంగ్ దలాల్ని ఆపాలంటే ఇరు కార్నర్స్ ఈరోజు మ్యాచ్లో అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అప్పుడే తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో సునాయాసంగా గెలుస్తుంది. దేవాంగ్ దలాల్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే బయట గనక పెడితే తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్ మీద ఎంతో ప్రెజర్ పెట్టినట్టు అవుతుంది. అండ్ బెంగాల్ మీద ప్రెజర్ పెట్టాలంటే దేవాంగ్ని ఆపాలి. అండ్ మిగతా రైడర్స్ అందరూ కూడా అడపదడప పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బెంగాల్ తరపున చూసుకున్నట్లయితే దేవాంగ్ దలాల్ ఒక్కడ మాత్రమే ఫైట్ చేస్తున్నారు. దేవాంగ్ దలాల్ని ఆపాలంటే ఖచ్చితంగా ఇరు కార్నర్స్ అయితే ఈరోజు మ్యాచ్లో అదర కొట్టాలి. అండ్ కిషన్ కుమార్ సార్ కూడా చెప్పడం జరిగింది, తెలుగు టైటన్స్ అయితే సరికొత్త తెలుగు టైటన్స్ని అయితే చూడబోతున్నారు. ఈసారి డిఫెన్స్ అయితే ఓర మాసులో ఉండబోతుంది. ఆ విధమైన డిఫెన్సే 3 మ్యాచ్ల్లో చేసింది. అండ్ 2 మ్యాచ్లు మనకి అన్లక్కీగా మన అయితే మ్యాచ్లు అయితే కోల్పోయాం. అండ్ లాస్ట్ మ్యాచ్లో డిఫెన్స్ మన తెలుగు టైటన్స్ ఏ విధమైన డిఫెన్స్ చేసింది మీ అందరికీ తెలిసిందే. అండ్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని అండ్ ఫీల్డ్ ట్యాకిల్స్ తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్లో గెలుస్తుంది. దేవాంగ్ దలాల్ని స్టార్టింగ్ నుండి కూడా మన అయితే బెంచ్ మీద పెట్టాలి. అండ్ దేవాంగ్ దలాల్ అయితే గత కొన్ని మ్యాచెస్ నుండి చాలా రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ దేవాంగ్ దలాల్ని ఆపాలంటే ఇరు కార్నర్స్ అయితే ఈరోజు స్ట్రాంగ్గా కనిపించాలి. అండ్ మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో గెలవబోతుంది దేవాంగ్ దలాల్ని ఆపితే గనక. అండ్ తెలుగు టైటన్స్ రైడింగ్ విషయానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ముగ్గురు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈజీగా గెలుస్తుంది. అండ్ రైడింగ్ విషయం పెద్దగా అక్కర్లేదు, ఎందుకంటే బెంగాల్ డిఫెన్స్ కూడా పెద్దగా లేదు కాబట్టి మనకి తెలుగు టైటన్స్ రైడర్స్ అయితే ఈజీగా పాయింట్స్ తెస్తారు. అండ్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ మీద ఈరోజు మ్యాచ్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి మీరు అనుకుంటున్నారు, మీ థాట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుగు టైటన్స్ గెలవాలి అంటే ఈ రోజు మ్యాచ్లో ఎటువంటి స్ట్రాటజీతో రావాలి, ఎటువంటి ప్లాన్స్తో రావాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే కనుక నేనైతే తెలుసుకుంటాను. ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గైస్, ప్రతి ఒక్కరు కూడా. అండ్ దేవాంగ్ దలాల్ని ఆపాలి అంటే ఇది కార్నర్ స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, డిఫెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ రోజు మ్యాచ్ అనేది. మరి మీరు అనుకుంటున్నారు, తెలుగు టైటన్స్ రైడింగ్ మీద డిపెండ్ అవుతుందా, డిఫెన్స్ మీద డిపెండ్ అవుతుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా గెలవాలి అంటే టీమ్ గేమ్ అయితే ఆడాలి. భరత్ హుడా అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, విజయ్ మాలిక్ కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, చేతన్ సాహు అయితే మనకి యంగ్స్టర్లా కనిపిస్తున్నాడు, సరికొత్త యంగ్స్టర్ అయితే పుట్టుకొస్తున్నాడు మన తెలుగు టైటన్స్లో. గత మ్యాచెస్లో చూసాం. అండ్ డిఫెన్స్ కూడా చాలా సాలిడ్గా ఉంది మన తెలుగు టైటన్స్కి అయితే. దేవాంగ్ని ఆపాలంటే ఈసారి స్ట్రాంగ్గా డిఫెన్స్ అయితే ఉండాలి, డిఫెన్స్ మీద ఎక్కువ ప్రెజర్ అయితే ఉంటుంది ఈరోజు మ్యాచ్లో. దేవాంగ్ని స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఎక్కువ బెంచ్ మీద పెట్టడానికే ట్రై చేయాలి మన తెలుగు టైటన్స్.
అప్పుడే ఈ మ్యాచ్లో గెలుస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ చేసి తెలపండి. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ కేడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. కామెంట్ చేసినట్లయితే మీ ఒపీనియన్ కూడా తెలుస్తుంది కాబట్టి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నేనైతే ఆ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్, బై.